అనంతపురం జిల్లాలోని నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఐచర్ వాహనం ఒకదానికొకటి గుద్దుకుని బ్రిడ్జిపై నుండి 2 వాహనాలు కింద పడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, వైద్య సిబ్బంది చేరుకుని క్షతగాత్రుల్ని ప్రథమ చికిత్స కోసం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బస్సు డ్రైవర్, మరొక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఐచర్ వాహనం ఒకదానికొకటి గుద్దుకుని బ్రిడ్జిపై నుండి 2 వాహనాలు కింద పడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, వైద్య సిబ్బంది చేరుకుని క్షతగాత్రుల్ని ప్రథమ చికిత్స కోసం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బస్సు డ్రైవర్, మరొక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో భారీ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా పామిడి మండలం పొగరోడ్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముందుకు వెళ్తున్న వ్యాన్ ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడే సమీపంలోని కలవట్లకు తీసుకెళ్లి బోల్తా పట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం అయితే నుజ్జునుజ్జయి, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తోంది. సందీప్, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు నిద్రమత్తులో ఉండడంతో ఒకసారిగా వారందరూ కూడా కేకలు వేశారు. ఎందుకంటే తెల్లవారుజామున అందరూ నిద్రమత్తులో ఉంటారు. అది దాదాపు 3-3:30 గంటల సమయంలో తెల్లవారుజామున జరిగినట్టున్నారు. ముఖ్యంగా ఈ గాయపడిన వారందరూ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పామిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టారు. బస్సులో చిక్కున్న బాధితులందరినీ వెలికి తీసి అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత సీరియస్ గా ఉన్న వారిని అయితే అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారికైతే ఎమర్జెన్సీ వార్డు అందిస్తున్నారు. సందీప్, అత్యేకమే ఈ ప్రమాదానికి కారణమని అయితే పోలీసులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్. ఏంటి సాయి ప్రసాద్, అంటే దాంట్లో దాదాపు ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, ఎంతమంది పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు? ప్రస్తుతం అయితే దాదాపు 10 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మనకు సందీప్. ఎందుకంటే ఢీకొన్న తీవ్రతకు 2 వాహనాలు అదుపు తప్పి బ్రిడ్జి పక్క భాగం నుంచి కిందకు పడిపోయాయి. ఈ బస్సుతో పాటు ఐచర్ వాహనం కూడా బ్రిడ్జి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వీరిలో 10 మంది పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లయితే సమాచారం తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఎందుకంటే హుటాహుటిన అక్కడికి పోలీసులు గాని అక్కడ స్థానికులు గాని చేరుకోవడంతో కొంతమంది ప్రాణాలను కాపాడినట్లు అయింది. ఎందుకంటే ఒకవేళ మిడ్ నైట్ లో జరిగి ఉంటే, ఎవరైనా ప్రమాదం గుర్తించకపోయి ఉంటే ఎక్కువగా ఏమైనా ప్రాణనష్టం జరిగి ఉండేది. కాబట్టి సీరియస్ గా ఉన్న వారిని, ఎక్కువ తీవ్రంగా గాయాలపైన అయిన వారిని, అలాగే కొంతమంది సిపిఆర్ చేసి కొంతమంది ప్రాణాలను కూడా కాపాడినట్టు మనకు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన వారిని అయితే ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఉచిత చికిత్స అందిస్తున్నారు. సందీప్, ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారా? అంటే పోలీసులు భావిస్తున్న ప్రకారం అయితే సందీప్, ఈ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రమత్తులో ఉండవచ్చు డ్రైవరు. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుందో, ఇక్కడ నవంబర్ అనే
బస్సు. ఆ బస్సు అనంతపురం మార్గం గుండా వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం అదుపు తప్పి ఢీకొట్టినట్టుగా కూడా వారు భావిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఆ సమయంలో నిద్రమత్తే కారణము, లేకపోతే ఐచర్ వాహనము డెస్టినేషన్ కి వారు టైం టు టైం చేరుకోవాలి కాబట్టి ఐచర్ వాహనం అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టి ఉంటుంది అని చెప్పేసి పోలీసులు అయితే ఈ రెండు విధాలుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే దర్యాప్తులు అంశాలు తేలాల్సి ఉంది. అయితే నిద్రమత్తులో ప్రయాణికులు అందరూ ఉండడంతో వారికి ఏం జరిగిందో ఒకసారిగా తెలియక కేకలు వేశారు. అయితే అడ్డుగా వెళ్తున్న కొంతమంది స్థానికులు మిగతా వెహికల్స్ లో వెళ్తున్న వారు అక్కడ బస్సు ఆపి అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఇమ్మీడియట్ గా 100 కు కాల్ చేయడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడంతో కొంచెం ప్రాణనష్టం అయితే జరగలేదు, ప్రాణనష్టం అయితే తప్పింది. కొంచెం సీరియస్ గా ఉన్న వారికి అయితే వారికి ఎమర్జెన్సీ వార్డులో ఉంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తండ్రి థ్యాంక్ యూ సాయి ప్రసాద్. అనంతపురం జిల్లాలోని నేషనల్ హైవే 44 జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఐచర్ వాహనం ఒకదానికొకటి గుద్దుకుని బ్రిడ్జిపై నుండి 2 వాహనాలు కింద పడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, వైద్య సిబ్బంది చేరుకుని క్షతగాత్రుల్ని ప్రథమ చికిత్స కోసం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో బస్సు డ్రైవర్, మరొక ప్రయాణికుడు పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భగవాన్